సంవత్సరం 18వ తేదీ. ఎన్నో పోసుకోవడం ఇది మూడో ఉపవాస కూడికలో ఆయన సన్నిధిలో పాలు పొందడానికి దేవుడు మనకి అవకాశము ఇచ్చినందుకు మనం మరొకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. చాలా చిక్కగా ఉన్నారు కదా, కాలు కూడా ఎత్తుంటే ఖాళీ ఉండదేమో. చలి ఎక్కువైపోయిందో లేకపోతే అమ్మగారి ఇంటికి వెళ్ళి అత్తవారింటికి రాలేదో ఉంటాయి కదా ఏ ఏర్పాట్లు. నవ్వుతున్నాడు రమేష్. వాళ్ళ ఆవిడ మట్టుకు అక్కడ అమ్మగారింటి కూడా ఉంది. ఇలాంటి పీతులు ఉంటాయి కొన్ని. అయినా ఎంతమంది ఉంటే అంతమందితో దేవుడు తప్పనిసరిగా ప్రభు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన అంశము గురించి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం. అందరూ బైబిల్ తెరవండి. టైం పాడు చేయకుండా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఆగు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. చాలాసార్లు ఈ వాక్యం చదువుకున్న ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో, కృతజ్ఞత లేని మానవ జాతికి ఇదే అంత్యం. నేను తీసుకున్నాం స్మృతి. అందరూ చెప్పండి. కృతజ్ఞత లేని మానవ జాతికి ఇదే అంత్యం. ఏముండాలి? కృతజ్ఞత అంటే తెలుసా మీకు? చెప్పండి. కృతజ్ఞత అంటే ఏంటి? ఎవరైనా నీకు మేలు చేస్తే ఆ మేలు చేసిన వారికి వందనాలు చెప్పటం. వందనాలు మాత్రమే కాదు, నీకు మరలా దేవుడు ఇచ్చినప్పుడు ఆ కృతజ్ఞత మళ్ళా పూర్తి చేయటం. దీనిని కృతజ్ఞత అంటారు. చేశాడులే లేక చేసిందిలే అనుకున్నట్టు తల విసిరిగా వెళ్ళిపోతే దేవుడు అంటాడు, నీవు మనిషివి కాదు, నీకు మానవత్వం లేదు. మనం సాధారణంగా అనుకుంటాం, దేవుడు ఆ మాట ముందే చెప్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అంటాడు 7వ వచనంలో, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. దేవుడు సంతోషంతో చెప్పే మాట ఇది.
చాలా కోపంతో దేవుడు పలికే మాట అది. దేవునికి కోపం రేగిందంటే మామూలుగా ఉండదు. ఆయన భయంకరుడైన దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన దహించే అగ్ని. అసలు తుడిచివేయటం అంటే అర్థం ఏంటి? మీరు తుడుతారమ్మా, ఇప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత తుడుస్తారు. ఏం తుడుస్తారు మీరు? చెప్పాలంటే చెత్త చెదారం, కాగితాలు, దుమ్ము ఏం చేస్తారు? తుడిచి శుభ్రంగా పెట్లు పెట్టుకుంటారు అటుకెళ్ళి. అంటే నువ్వు తుడిచింది నీకు ఉపయోగపడదు. చెత్త చెదారం ఎక్కువ ఉంటే పోగు పెట్టి అంటించేస్తావు. ఏం చేస్తావు? అంటించేస్తావు, బూడి చేస్తావు దాన్ని. దేవుని మాట వినని ప్రతి ఒక్కడు చెత్త చెదారంగా ఉన్నాడు ఈ రోజున. ఆయన మాట వినకపోతే ఆయన చెత్తే ఆయన దృష్టిలో. చెత్త చెదారును కాల్చివేసినట్టే దేవుడు కాల్చివేస్తాడు. ఎలా తుడిచేస్తాడు దేవుడు? ఎలా తుడిచేస్తాడు? మన దగ్గర చీపురు కట్లు ఉన్నాయి, పాంచేట్లు ఉన్నాయి. ఆయన ఎలా తుడుతాడు మరి? గాలి, అగ్ని, వర్షము, జలప్రలయం. ఈ ఆయుధాలు నీ దగ్గర నా దగ్గర లేవు. ఆయన పని ఎలా ఉంటుందంటే, నువ్వు తీసుకున్న చీపురు అక్కర్లేదు ఆయనకి, నువ్వు తీసుకున్న పాంచేడు అక్కర్లేదు ఆయనకి, నీవు 2 బిందులతో తెచ్చి నీళ్ళు ఇక్కడ చర్చలు వేసి కడవలసిన పని లేదు. ఆయనకి అవకాశం వచ్చిందంటే, రేగిందంటే, చాలామంది అనుకుంటున్నారు ఈ రోజున దేశంలో ఎంతకంటే దేవుడు ఏమి చేయడు, నా పని నాది, చర్చి కూడా వెళ్తాను, మానేస్తే మానేస్తాను, పాస్టర్ గారు పాస్టర్ గారి మీద దెబ్బలాడెట్టేసి ఆ ఇంటికి రాకుండా చేస్తాను. అందరు కాదండి, కొంతమంది లోపల పడితే ఊకలు ఆలోచనలు. నేను మనిషినే, మిమ్మల్ని ఏమీ చేయలేను. నేను ఆయనకి ఆజ్ఞ ఇస్తాను. నేను ఎవరికి? ఆయనకి ఇస్తాను ఆజ్ఞ. ఆయన ఏం చెయ్యాలో ఆయనకి బాగా తెలుసు. నీకంటే నాకంటే దేవుడికి బాగా ఎక్కువ తెలుసు. చేతకాని వాడు కాదండి దేవుడు, బాగా చేతను ఆయనకి. దేవుని స్తోత్రం. నాకు ఇల్లు ఉంది, వాకలు ఉంది, ఫ్యాన్ ఉంది, కరెంట్ ఉంది, ఏసీ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. అని సోమరగా నువ్వు నిద్రపోతూ ఉంటే, దేవుని సన్నిధిలో కనబడకపోతే అసలు దేవుడు భయపడి ఇస్తున్నాడంటావా? దేవుడు నీకు గృహాలు ఎందుకు ఇచ్చాడు? నీకు పిల్లలు ఎందుకు ఇచ్చాడు? నీకు ఇల్లు ఎందుకు ఇచ్చాడు? నీకు ఒక రకంగా చెప్పండి, నీకు చక్కటి సౌందర్యం ఇచ్చాడు. సౌందర్యం ఎందుకు ఇచ్చాడు? సోకు చేతావనా? ఇష్టానుసారంగా లోకంలో అడ్డపడి తిరుగుతావనా? బలం ఇచ్చాడు నీకు దేవుడు. ఎందుకు ఇచ్చాడు నీకు బలం? ఈ రోజున 2024లోనే చాలామంది దాటారు, ఈ 25లో లేరు. నువ్వు గొప్పదానవనా గొప్పవాడవనా? నువ్వు చెప్పండి. దేవుడు తన కనికరాన్ని, ప్రేమను, దయను నీ మీద చూపించాడు. దేవుని స్తోత్రం. మరొక నూతన సంవత్సరం దేవుడు నీకు ఇచ్చాడు. మరొక నూతన నెల దేవుడు నీకు ఇచ్చాడు. మరొక నూతన రోజులు నీకు ఇస్తున్నాడు ఆయన. ఆయన ఇచ్చేదాన్ని బట్టి నువ్వేం చేయాలి? నిద్రపోవాలా? ఈ వారంలో 2 రోజులు 3 రోజులు జ్వరంతో బాధపడి కూడా సిరి రోజున పద్మం వచ్చారు. దేవుని భయం అంటే అలాగ ఉండాలి. అంటే వాళ్ళనేమో నేను మెచ్చుకుని మేకతోలుగా అప్పట్లేదు. ఒక రకంగా వెళ్ళే అవకాశం నీకు ఉన్నప్పుడు చర్చిలో పడిపోవాలి వచ్చి నువ్వు. అన్నీ
ఆయనే చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన దహించే అగ్ని. దేవుని మాట వినకపోతే తుడిచేస్తాడు నిన్ను, అంతే. ఇంక కనపడవు ఇంకా. ఏమండే తుడిపో ఎలా తుడుతారు మీరు? చచ్చంతా ఏమి లేకుండా తుడిచేస్తారు మొత్తం అర్థంలాగా. అవునా? బాగా తుడుతున్నారు, మేము మెచ్చుకున్నాం లేక. ఎలా తుడుతారు తుడిచేవాళ్ళు? అర్థంలాగా తుడిచేస్తారు. దీన్ని మోపు పెడతారు. మోపు పెట్టడం అంటే ఏం చేస్తున్నారు మీరు? మోపు పెట్టినప్పుడు ఆ మురికి అనేది లేకుండా, కనబడకుండా ఏదో ఉంది కదా దాని అమ్మట బయటికి లాగేస్తారు. ఆ తడి మీద కాళ్ళతో తొక్కేదో మళ్ళీ వచ్చేద్ది. అందుకు అది ఆరి వరకు ఏం చేస్తాం మనం? అడుగు వేయకుండా బయటే ఉంటావు. అది ఆరి వరకు. ఆరిపోయిన తర్వాత నువ్వు నడిచినా ఏమీ అవదు. ఇంటి తుడిచేయటం అంటే ఇంకేం కనబడదు. దేవుడు లోకాన్ని తుడిచివేయబోతున్నాడు. ఎవరిని? దేవుని మాట వినని వారిని. ఇంకా ఏం చెప్తున్నాడో కొన్ని మాటలు మీకు చెప్తాను. 6:13 చదవండి. ఇప్పుడు 6:13 దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. చాలు. ఏమంటాడు? నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. అంతం అంటే లాస్ట్ అండ్ ఫైనల్. మొత్తం నాశనమే. నాశనమే. ఎక్కడో ఉన్నాడు దేవుడు. ఏం చేస్తాడండి దేవుడు? అసలు ఏం చేస్తాడో? దేవుడిని నేను తిట్టేతాను అడ్డంగా, రమ్మను. నందమూళ్ళు అలాగన్నాడు ఒకడు ఓసారి. దేవుడు ఉంటే నా దగ్గర రమ్మనరా, వస్తే కాల్చేతాను ఆ దేవుడిని. అబ్బాయి ఎంత మగోడాడు. ఏం చేస్తాడంటే దేవుడు? దేవుడిని కాల్చేతాడంట. అలాగ చెప్పిన 5 రోజులకే పడిపోయి కాళ్ళు. జరిగిన సంగతి చెప్తున్నాను మీకు. ఇలా జరిగిన 5 రోజులకే కాళ్ళు పడిపోయాయి. అక్షరాలుగా నెరవేర్చాడు దేవుడు. అక్కడ మూర్ఖత్వం నిలబడదు. దేవుడికి స్తోత్రం. నీ విద్యను బట్టి నువ్వు ఆయన నామాన్ని మహిమపరచాలి. నీకు దేవుడు చేసిన ఏర్పాటును బట్టి ఆయన నామాన్ని నువ్వేం చేయాలి? మహిమపరచాలి. ఆయన్ని నువ్వు ఘనపరచాలి, స్తుతించాలి. దేవుని సన్నిధిలో ఎవరో సోమరులుగా ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. దేవుని కోపము ఏమన్నా జరుగుతుండే అంటాడు ఒక్కొక్కడు. అబ్బా, సృష్టి ఏవో కన్నెర్ర చేసిందిరా. ఏం చేసిందంట? సృష్టి అంతా కన్నెర్ర చేసిందంట. అందుకు వచ్చేదిలేండి తుఫాన్లు. అందుకు ఎండొచ్చి ఎన్నడైందమ్మా మీకు అసలు గుర్తుందా? ఎన్నడైంది ఎండొచ్చి? నా దృష్టిలో నెల దాటేసింది. ఒక్క 2 నిమిషాలు ఎండ అలా వస్తుంది, మళ్ళా మబ్బు మబ్బు. ఎందుచేత? ఎప్పుడన్నా ఉందా ఇలాగా? ఎందుకు ఇలాగ అయిపోయిందిరా లోకంలోనూ అనుకోని ప్రశ్న ఎవడికి లేదు. ఎవడికాడు తినేయటం, తిరిగేయటం, పని ఉంటే చేసుకోవడం, లేకపోతే ఇంటికాడ బొబ్బోవటం, ఆ టీవీ దగ్గర ఎగాదెగా చూడటం. ఆ టీవీ దగ్గర ఎగాదెగా చూద్దాం కాబట్టి మొత్తం దేశానికి అంతం. ఇప్పుడు అర్థమైందా? కరోనా వచ్చింది. కరోనాలో జనాలు ఏం చేశారు? చర్చికి వెళ్తాగా పర్వాలేదు, వెళ్ళక్కర్లేదు. చర్చికి వెళ్ళక్కర్లేదు. పాటల గారు కూడా మన ఇంటికి రావడం, ఏం చూసినా పర్లేదు, ఎక్కడున్నా పర్లేదు, చికెన్ శుభ్రంగా వండుకొని తినేద్దాం. ఏంటి? చికెన్ శుభ్రంగా తినేద్దాం. ఒకసారి వెనక్కి చూడండి, ఒకసారి వెనకండి, వెనక కాదు.
అప్పుడు జరిగిన సంఘటన ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోండి. సరే ఎలాగున్నారో జనాలు పరిస్థితి. అమ్మ మీద కూతురు పడే అట్టాకి లేదు, తండ్రి మీద కొడుకు పడే అట్టాకే లేదు. ఎంత భయంకరం, ఎంత భయంకరం. ఏంటది? దేవుని ఉగ్రత. ఏమంటారండి దాన్ని? దేవుని ఉగ్రత. తెల్లవారినప్పటికీ నీలో ఏం జరుగుతుందో నీకు తెలియదు, నీ ఆత్మ ఎలా ఎగిరిపోద్దో కూడా తెలియదు, ఇది ఎలా మొటుమైపోతుందో తెలియదు. దేవుడు నీకు ఇచ్చిన ఏర్పాటు. అసలు నువ్వు దేవుడిని ఎలాగ ఆరాధన చేస్తున్నావు? నువ్వు అసలు బైబిల్ చదువుతున్నావా? అసలు బైబిల్ చూస్తున్నావా నువ్వు? అసలు నీ పని ఇదేనా? ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వెళ్ళరు కొంతమంది. ఆదివారమే తీస్తారు మహాతల్లి, ఆదివారే తీస్తారు. ఆ బుర్జు ఏంటిది, భూజామని పట్టేటప్పుడు దులిపి అప్పుడు పట్టుకొస్తారు చేతితోటి బైబిల్ దగ్గర. అది మళ్ళా ఆ రోజే బైబిల్ మళ్ళా ఆ శనివారం వరకు ఆదివారం వరకు అది ఎక్కడ ఉంటుందో ఉంటుంది. అందరు కాదు, కొంతమంది. ఇంక నువ్వు ఎందుకు పని చేస్తావు? ఆ మాట అంటాను. నీకు మేపుకుని గేదె ఉంది, అది గుడ్డిది అయిపోయింది అనుకో, ఏం చేస్తావు దాన్ని? నువ్వు అర్జెంటుగా మేతావు దానికి, మేతట్టవు, నీళ్ళు కూడా పెట్టవు దానికి. ఏ కోడే ఉంది, అది గుడ్డెట్టలేదు, ఏం చేస్తావు? దాన్ని కోసుకు తినేతావు లేదా మేతావు. మరి నీ చేతిలో ఉన్న గేదెనే కోడిని అలా నువ్వు చేస్తున్నావంటే నీ ద్వారా దేవుడికి మహిమ కలగకపోతే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను అంతలేసే. ఎప్పుడన్నా నువ్వు ప్రార్థన చేయనప్పుడు, బైబిల్ చదవనప్పుడు, దేవుడికి లోబడుకుంటే నువ్వు దేవుడికి ఉపకారం ఏంటన్నా నీ రాత్రి. నేను కోడి విషయంలో గేదె విషయంలో ఆ పని చేస్తే నిన్ను దేవుడు ఎక్కడ పెడతాడు? దేవుడు బుద్ధెట్టుకుంటాడా? నీకు ఉపయోగపడకపోతే నీకు ఆ సాలితే ఇంట్లో ఉంచవు నువ్వు. గేదైనా కోడైనా చెట్టు అయినా ఏ ఫలవృక్షమైనా సరే అది కాయలు కాయపోతే కుడేదావు దాన్ని మొదల్లోకి, అవతల పడతావు. ఎందుకు? నీకు పని చేయట్లేదు అది. దేవుడి దగ్గర దేవునికి పని చేయకపోతే నిన్ను ఊరుకుంటాడా దేవుడు అసలు నిన్ను? అదే ఇది ఇక్కడ. దేవునికి స్తోత్రం. దేవుని మాట వినక లోబడక తల్లి పిల్ల న్యాయము లేకుండా మానవుడికి దేవుడు కొన్ని ఏర్పాట్లు అన్నీ చేస్తున్నప్పుడు దేవుడు గుర్తురాడు చాలామందికి. ప్రభువా ఇవన్నీ నాకు ఇచ్చావు, నీకు వందనం ఆయన అని చెప్పేవాడు ఉన్నాడు. అసలు నీ అవసరాలు తీర్చుకున్నావు నువ్వు. నీ అవసరం తీసుకుని కాముగా మౌనంగా ఉంటే దేవుడు చేత కదా. యెషయా 1:2 చదవండి ఒకసారి. అక్కడ ఏం చెప్తున్నాడు చదవండి ఒకసారి. యెషయా 1:2. ఎరుగును. ఎవరిని సాక్ష్యంగా పెట్టాడు దేవుడు అక్కడ? ఆకాశాన్ని భూమిని పెట్టాడు. న్యాయం తీర్చేది దిక్కు దేవుడు నీకే ఉందనుకుంటావా? దేవుడికి లేదనుకున్నావా? చాలామంది అనుకుంటారు నాకు అన్నయ్య ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, చెల్లి ఉంది, అక్క ఉంది, తల్లి ఉన్నాడు, తల్లి ఉన్నది, తండ్రి ఉన్నాడు. ఏమున్న వాడు పుట్టి ఆడ చేస్తారని. అలాగా దేవుడు అక్కర్లేదు నీకైతే. టైం వస్తే నీ అన్నయ్య చూస్తాడు నిన్ను, నీ తమ్ముడే చూస్తాడు, నీ అక్క చూస్తా, మీ చెల్లి చూస్తా. ఇంకా దేవుడు పక్కనే. లోకము ఎంత భయంకరంగా ప్రయాణం చేస్తుందంటే
చాలామంది తెలిసి ఉంటుంది, ఈ మధ్య కాలిఫోర్నియా అనే మహానగరంలో ఏం జరిగింది తెలుసా మీకు? సినిమా హీరోలు, సినిమా యాక్టర్లు, దర్శకత్వం చేసిన వాళ్ళు, మేకప్ చేసేవాళ్ళు, మొత్తం ఫిల్మ్ రంగం అంతా, ఫిల్మ్లో పనిచేస్తున్న వాళ్ళంతా ఒకరినొకడు పొగుడుకోవటం. ఒరే మీ మేకప్ ఎలాగ ఉందిరా, అదిరిపోతుంది కదా, పలానా సినిమా నా మేకప్ ఎలాగుంది, నా రంగు ఎలాగుంది, నా యాక్షన్ ఎలాగుంది. హీరోయిన్లు హీరోలు వాళ్ళకాళ్ళు పొగిడేసుకున్నారంటే ఒకళ్ళు. దేవుని మాట ఒక్కడు నోటమ్మట రాలేదు అక్కడ. ఒక్కడన్నాడంటే దేవుడు సున్నారా అన్నాడంట. ఒకడు ఏమన్నాడా? దేవుడు సున్నారా అన్నాడంట. భోగమోళ్ళు వాళ్ళు ఎవళ్ళమా? భోగమోళ్ళు, వేశ్యలు అంటే వాళ్ళు ఆడవాళ్ళు. ఎందులో ఒకటితో కాకుండా 5 యాక్షన్ చేద్దంటే వేశ్య కాబట్టి ఏమంటారు దాన్ని? ఇంతమంది యాక్షన్ చేసి హీరో ఆడు ఏమైనా దేవుడా, పరలోకం వెళ్తాడు? వాడికి మార్గం ఉందా అసలు? ఇది జరిగిన కొద్ది రోజులకి ఇప్పటికి కాలిపోతూ ఉంది అమెరికా. తెలుసా మీకు? అసలు టీవీ చూస్తున్నారు మీరు? అసలు అమెరికా దగ్గర కానిపోని ఏదో పాటు ఇప్పుడు ఇంకా తగలిపోతామని తెలుసా? దేవుని ఉగ్రత. నీకే చేతను అనుకున్నావా? దేవుడికి ఏమి చేత కదా అనుకున్నావా? రాదనుకున్నావా? ఆయనకి దద్దం అనుకున్నావా? నీకు దిక్కు దివ్వాడున్నారు, నీకు దేవుడికి లేదనుకున్నావా? దేవుడు రంగంలోకి దిగాడంటే మనిషే బూడిదైపోతాడు మొత్తం. కనపడమంటే కనపడ్డావు. ఒక రాజు బైబిల్లో ఉన్నాడు. వాడు ఏం చేశాడు చూపిస్తాను మీకు, చూడండి. బైబిల్లో అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 12వ అధ్యాయంలో 21 నుంచి చదవండి. నియమించబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠ మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే గాని అతడు దేవుని మహిమపరచనందున ప్రభువు దూత మొత్తెను గనుక పురుగులు పడి. సరిగ్గా చూడండి ఈ వచనాలు మీరు రెండు. బైబిల్ బాగా చూడండి, పెన్ ఉంటే అండర్లైన్ చేయండి. చాలా ప్రాముఖ్యమైన వచనాలు ఆ రెండు కూడా. ఎవడనుకున్నా వీడు? మహాకేరోది యొక్క మనవడు. వాడి పేరు అగ్రిప్పరాజు. చాలా భయంకరమైన పద్ధతిలో దేవుడే వాడికి రాజ్యం ఇచ్చాడు. దేవుడే రాజ్యములు రాజుగా చేశాడు. ప్రజలు దేశం యొక్క వైభోగాలన్నీ సక్రంగా నడుస్తూ ఉన్నాయి. ఏ విషయంలో కూడా వీడికి లోటులు పాటులు లేవు. అన్ని విషయంలో ముందెట్టాడు దేవుడు. అన్యుడైనా సరే చూసారా, వీడికి భయంకరమైన గర్వం బయలుదేరింది. రాజవస్త్రాలు ధరించుకుని ఏం చేశాడు? వాడికి వాడే పొగుడుకుంటున్నాడు. ఇదంతా నా రాజ్యం, ఈ ప్రజల వల్ల నా ప్రజలు, ఈ రాజ్యం వైభవం అంతా ఎవరిది? నాది అని తన మహత్తును కొనియాడుకుని పొగుడుతూ ఉన్నాడు. ఈ ప్రజలు కూడా ఏమన్నారంటే ఇక్కడ మనం చూస్తే ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలేశారని. మళ్ళా పైగా నేను ఏం చేశారంట? ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని. అంటే దేవుని మాట లేకుండా దేవుణ్ణి కృతజ్ఞత కలిగి దేవుడి మాట రాకుండా ఉన్నవాడు దైవస్వరమా? దెయ్యం అలాగే పనిచేద్దాయి.
మూర్ఖుడికే ఉంది ఈ రోజున ఏది పేరు ఏముందమ్మా? మూర్ఖుడిగా ఉన్నవాడికే ఉంది ఈ రోజున పేరు. దుర్మార్గుడిగా పేరు పొందునండి మంచివాడు అంటున్నారు. అర్థమైందా మీకు? ప్రజల్ని నమ్మించి కమ్మించి మోసంలోకి దింపి మోతంతో వస్తున్నవాడే సేవకుడైనా రాజకీయవేత్త అయినా ఏ మనిషి అని వాడికే ఉంది ఈ రోజున పేరు, మంచివాడనే పేరు. ఈ కార్యాలు చూస్తే ఒకసారి నవ్వుతూ ఉంటుంది నాకు. ఎందుకంటే 40 సంవత్సరాల పరిచర్యలో నేను చాలామందిని చూశాను నా సేవలో, ఒకళ్ళు ఇద్దరిని కాదు తెలుసమ్మా, చాలామందిని చూశాను నేను. ఎవడు చూసినా వాడికి ఆడు పొగుడుకోవటమే, ఆడు గొప్ప చెప్పుకోవడమే. నాకు అది ఉంది ఇది ఉంది, అది ఇచ్చాడు దేవుడు ఇది ఇచ్చాడు దేవుడు నాకు, మా సంఘం అలాగా, నా చేతిలో వాళ్ళు అలాగా ఇలాగా, వాళ్ళ కాళ్ళే పొగుడుకోవటం చాలామంది. దేవునికి ఏమైనా మహిమ ఉందా? మెచ్చుకుంటాడు దేవుడు? ఇది రాజకీయంలో ఉంది, దేశంలో ఉన్నటువంటి చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉంది, మనుషుల్లో చాలామందిలో ఉంది. ఇది ఏమంటాడు అక్కడ? దేవుని మహిమపరచనందున. మహిమపరచనందున కాదు, దేవుణ్ణి మహిమపరచనందున. సోదరి, ఈ రాత్రిని గుర్తు చేస్తున్నాను. అందం ఉండొచ్చు, సౌందర్యం ఉండొచ్చు, డిగ్రీ ఉండొచ్చు, పదం ఉండొచ్చు, నీకు పేరు ఉండొచ్చు, నీకు లక్షలు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, ఎన్నో ఏర్పాట్లు నీ చేతిలో ఉండొచ్చు. కానీ దేవుణ్ణి మహిమపరచలేకపోదా లేదా నీ పరిస్థితి ఎప్పుడు ఎలాగైపోతావో నీకు తెలియదు. దేవుని ఉగ్రతగా తిరిగిలేదు. ఇంకా భయంకరమైన ఉగ్రత దేవునిది. దేవుని స్తోత్రం. దేశంలో పాపం ఈ రోజున విపరీతంగా పెరుగుతుంది. చెప్పంటారా కొన్ని మాటలు? మగోడు పెళ్లి చేసుకోవడం ఈ రోజులు అంటారా? మగోడు పెళ్లి చేసుకోవడం, ఆడది కలిసి పెళ్లి చేసుకోవడం. టీవీలో చూడట్లేదు? మీరు చూడలేదా? దేవుడు మగోడు పెళ్లి చేసుకోమన్నాడు దేవుడు. ఎక్కువ పాశ్చాత్య దేశాల్లో, అమెరికా, జపాను, కొన్ని ప్రాంతాల్లో చికెన్ అని పేరు పెట్టి కుక్క మాంసం అమ్మేస్తున్నారండి హోటల్లో. తెలుసా మీకు? ఆ పేరేంటి? చికెన్ పెడతాడు పేరు, చికెన్ అనో మటన్ అనో. అది ఒరిజినల్గా ఏం మాంసం చెప్పనా? కుక్క మాంసం. కాబట్టి తెలుసుకోండి కొన్ని వార్తలు. మీరు అన్నీ వేసేసి వండేస్తే అది నీకు కుక్క మాంసాలకి తెలదు. నీకు చెయ్యన్నారు. ఇక్కడ హోటల్లో భోజనాలు ఎక్కువ చేసేవాళ్ళు జరిగేది అదే, మీకు తెలియదు. ఓ మాట నాను, ఆయన దుబాయ్ వెళ్ళాడు. పాస్టర్ గారేనండి. ఆయన పేరు ఇమ్మానియల్ అనుకుంటాను నేను. చక్రగుప్త పాస్టర్ గారు ఏం పేరు? ఇమ్మానియల్ గారే. ఆయన దుబాయ్ వెళ్ళాడు వాక్యం చెప్పడం 3 మాసాలు. ఆయన హోటల్లో తీసుకెళ్లారంట. జరిగిన సంగతి మీరు అనుకోకండి ఏంటంటే, మంచి వండర్గా ఉందంట మాంసం. అమ్మా చాలా వచ్చేసేయండి అక్కడికి. తనకి పెరుగు పచ్చడి నుంచి, మటన్ నుంచి, చేప దగ్గర నుంచి అన్నీ వచ్చేసేయండి. అన్నిటికంటే ఈయన మాంసం బాగా ప్యాచ్ చేశాడు. అంతా అయిపోయిన తర్వాత అయ్యగారిని మీరు తిన్నామా సీడు తెలిసాడు అన్నాడంటే ఒక ఆయన. ఏ మాంసం అంటే చాలా బాగుందని అన్నాడంటే. బాబా కొండ సెలవు మాంసం అన్నాడంటే. ఏ మాంసం? కొండ సెలవు మాంసం అంటది. ఎంత బాగుందనంట. ఓ మాట చెప్తాను, ఇతర దేశాల కంటే మన ఇండియా మించిన దేశం లేదంటాను నేను. మన ఇండియాని ఆంధ్రప్రదేశ్ని మించిన దేశం లేదు చెప్పాలంటే. ఎందుకంటే అక్కడక్కడ కొన్ని జరిగినంత భయంకరమైన పనులు చేయరు మన దేశంలో ఉన్నవాళ్ళు చాలామంది. దేవుని స్తోత్రం. ఇతర దేశాలకు వెళ్తే నీకు టేస్ట్ వచ్చేద్దు, కానీ ఈ రోజున టేస్ట్ రావట్లేదా? ఏంటి? ఫాస్ట్ ఫుడ్డా?
ఫాస్ట్ ఫుడ్ ఏ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఇంకా రకరకాల నాకు ఈ పేరు నేను తినదండి పేర్లు రావు నాకు. టేస్ట్ అంతా ఎక్కడ ఉంటుందా? చెప్ప మీ నోట్లోకి వెళ్ళిపోయిందని చెప్పను కదా అంతా. ఎందులో ఉంటుంది ఫాస్ట్ టేస్ట్? అందులో ఉంటుందా? ఆ బిర్యానీలో, ఆ పలావ్లో, ఇంకా మాంసంలో, ఇంకేంటి చికెన్ పకోడా తెగవద్దు చెప్తున్నారు బాబు దీని గురించి. మరి అది ఎలా ఉంటుంది నాకు తెలుసు. అంటే చికెన్ పకోడీ అంట. చికెన్ కూడా ఉండాలని నంజు. కానీ ఆ టేస్ట్లో ప్రమాదం ఎంత ఉందో చాలామందికి తెలియదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆ కాంచోపు టేస్ట్ కోరుకుంటావు కానీ ఎన్నో ఏర్పాటు చేత లోపలేది వాంతులు అయిపోవటం, విరేసులు అయిపోవటం, తలకాయ పొడి వచ్చేయటం. ఇంకా మరి ఏంటనుకుంటున్నావు? ఎన్ని పడక లోపలికి వెళ్ళి. దేవుని స్తోత్రం. ఎలాంటివి చెప్తే నా మీద వచ్చేది కోపం చాలామందికి, ఆడపిల్లలకి మగవాళ్ళకి. అమ్మాయి అయ్యగారు ఉన్నాకాడ ఉండడినా ఇలాంటి కబుర్లు చెప్తే మాట్లాడతా ఇలా అని నా మీద వచ్చేది కోపం చాలామందికి. ఏమో నాకెందుకు వచ్చురు గొడవ, నువ్వు ఎంత ఉంటుంది దీన్ని. దేవుని స్తోత్రం. అసలు మగోడు పాపం పెళ్లి చేసుకోవడం తప్ప కాదా? దేవుడు చెప్పాడా? ఒరే మొగాడా, నువ్వు మగవాడిని చేసుకొని పెళ్ళి అన్నాడా? అసలు పెళ్లి దేవుడు ఎలా చేశాడు? మగోడికి ఆదాముని చేసి అవ్వని ఏర్పాటు చేశాడు. అవునా? ఓ దేవుడు, నువ్వు అలా చేసావు కానీ మాకు బాగా తొండ ముదిరి ఊసరవెల్లి అయింది అన్నట్టు మాకు బాగా తెలివి ఎక్కువైపోయింది. మేము మగోడుగా ఉండి నేను మగోడే చేసుకుంటాను పెళ్ళి, ఆడదిగా ఉన్న మనసు ఆడదానే చేసుకోవాలి పెళ్ళి. దీనికి మించిన ఉగ్రత లేదు ఇంకా మనిషికి. దీనికి అసలు ఏం చెప్తున్నాడు దేవుడు? పాత నిబంధనలో ఒక వాక్యం చూపిస్తాను మీకు. ఆయన ఏం చెప్పాడో దయచేసి పరిశుద్ధ గ్రంథం ఒకసారి తెరిచి చూడండి. ద్వితీయోపదేశకాండం ఒకసారి దయచేసి దానికంటే ముందు లేవీకాండం ఏంటి? లేవీకాండం 20వ అధ్యాయం. లేవీకాండం 20వ అధ్యాయం 10 నుంచి. లేవీకాండం 20వ అధ్యాయం 10వ వచనం నుంచి. పరుని భార్యతో విచరించే వానికి ఏం చేయాలంట? గట్టిగా చెప్పండి. తర్వాత ఆగిపోతే మొత్తం ఆగిపోరే. తన తండ్రి భార్యతో శయనించినవాడు తన తండ్రి మానఛేదము తీసెను, వారిద్దరిని మరణశిక్ష విధించవలెను. ఇంకా మరణశిక్ష విధించవలెను. ప్రాణాపరాధం వారి మీద ఉండును. ఇంకా ఏమన్నాడండి దేవుడు? పర్వాలేదురా మగవాడు చేసుకోరే పెళ్ళి అన్నాడా? చూడండి బైబిలు. మీరు బైబిల్ చదివితే కానీ మీకు ఏమి విషయం అర్థం అవదో. ఎల్లమ్మ కౌర్లును పుల్లమ్మ కౌర్లుగా చెప్పడం నాకు. దేవుని వాక్యాన్ని చదివితే వాక్యం చెప్తుంది నీకు. చదవరా మీరు వాక్యాన్ని? దేవుని స్తోత్రం. కోడలతో చేయనిస్తే
బావగారితో చేయనించి మరదళ్ళు ఉన్నారు ఈ రోజున దేశంలో. చెప్పనాకనే మర్ది గారితో చేయనించి వదినలు ఉన్నారు, తల్లితో చేయనించే కొడుకులు కూడా ఉన్నారమ్మా. అబద్ధంగా చెప్పేది నేను చూస్తున్నాను, టీవీ చదువుతాను, ఇలాంటివి నేను గమనిస్తా చెక్ చేస్తూ ఉంటాను. అంటే మనిషికి ఏమి లేదు, భయము లేదు, స్వేచ్ఛ. స్త్రీతో చేయించినట్టు ఒకడు పురుషునితో చేయనిస్తే మరణశిక్ష విధిస్తానన్నాడు దేవుడు. ఉందా బైబిల్లో? ఏంటంట? మరణశిక్ష. నేనంటాను ఈ రోజున 100కి వీలైతే 70-80% నరకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజున దేశంలో. దైవ భయం లేదు, కళ్ళు చూపి ఎలాగుంటే అలాగే వెళ్ళిపోతున్నాడు ఒక్కొక్కడు. ఆడదంతే మగోడు అంతే, భయం లేదు, ఇష్టానుసారమైన భయంకరమైన పాపాలు చేస్తున్నారు ఈ రోజున దేశంలో మనుష్యుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఘోరం! ఇంతకంటే మించిన పాపం ఉందా? దీనికి మించిన పాపం ఉందా ఇంకా ఎక్కడైనా అసలు? మరే సునామీలు రావా? మరి ఎండ ఎలా కాస్తుందా? కాయదు. ఆఫ్ చేసాడు సూర్యుని పైన. ఇక్కడ ఎండ కాచేటప్పుడు ఎండ లేదు, వర్షం కురిచేటప్పుడు వర్షం లేదు. కారణం ఏంటి చూడండి. ఆయన ఇంకేమంటాడంటే ఇర్మియా గ్రంథంలో రెండోసారి చాలా విషయాలు ఉన్నాయి, కొన్ని ముఖ్యమైన మాటలు గుర్తు చేస్తాను మీకు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో 21 నుంచి 22 నుంచి చదవండి. సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేక ఉంచినట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గలవారు. 24వ వచనం. ఇచ్చేదమ్మా 25. మీ దోషము వాటి క్రమమును తప్పించను. చాలు, పెనత అండర్లైన్ చేయండి అక్కడ. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. వేడి క్రమం, ఋతుపవనాల క్రమం, అన్నిటికీ సమాధానం చెప్తున్నాడు బైబిల్లో. చదవక మీరు ప్రపంచానికే గైడు పరిశుద్ధ గ్రంథం. సైన్స్కి కాదు, తెలుగుకి కాదు, ఇంగ్లీష్కి కాదు, హిందీకి కాదు, ప్రపంచానికే గైడు. ఏది? దేవుని పరిశుద్ధ లేఖనం. లేఖనం చదవాలి, వాక్యం చదవకపోతే నీకేం అర్థం కాదు. సమాధానం అందులోనే ఉంది, ప్రశ్న అందులోనే ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఏమంటాడు ఈ 25వ వచనంలో? మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. చాలు, మేలు కలగకపోటాకి నీ పాపములే కారణం. ఇలాగుంటే దేవుడు తుడిచేయడమ్మా, ఇలాగుంటే దేవుడు తుడిచేయడా? ఊరుకుంటాడా? 6వ అధ్యాయం 5వ వచనం అంటాడు. ఆది కాండం చూడండి ఒకసారి, 6:5 ఓసారి చదవండి. ఆది కాండం 6వ అధ్యాయం 5వ వచనం. నిజమా? నరుడా
ఉమ్. ఏంటంట? మనుషుడి యొక్క ఊహ, తలంపు ఏంటంట? చెడ్డది, మంచిది కాదు. సృష్టికర్తని మనిషి ఏం చేస్తున్నాడు చెప్ప? ఏడిపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అన్న? సృష్టికర్తని మనిషి ఏం చేస్తున్నాడు? ఏడిపిస్తున్నాడు, బాధిస్తున్నాడు, తిరగబడుతున్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు. అందుకే భయంకరమైన సందర్భాలు జరుగుతున్నట్లు వాక్యం మనకి తెలియజేస్తుంది. ద్వితీయోపదేశకాండం 22:5 చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 22:5. ఇప్పుడు జరిగేది ఏంటి? అదే ఏం చెప్పండి ఇప్పుడు? స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరించకూడదు. అలాగ చేయవారందరూ నీ దేవుడిని యెహోవాకు హేయులు. లోకంలో ఏం జరుగుతుంది ఇప్పుడు? ఆడవాళ్ళంతా కత్తిరిమేంజి అన్నారు. బాయ్ టీవీ చూడండి మీరు, చెప్పండి. ఆడవాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మొత్తం జుట్టు అంతా కటింగ్ చేసేస్తున్నారు. మగవాళ్ళు ఒకడు వెళ్ళాడు నిన్న బండి మీద, ఇలాగే ఆడదు కింద కన్నా మగడే ఇక ముడేసాడు పైన. ఆ ముడేసి ఊడిపోయింది, కిందకంటే వచ్చేయం జుట్టు. వారు బాబా ఆడదాను మగడు ఊరు అనుకున్నాను నేను. అంటే అదో అందో వాళ్ళకి, ఎవరికి అదో సరదా. ఏ సరదా? ఆడవాళ్ళు ఏమీ పెంచుకోవాలని దేవుడు చెప్తే వీడికి ఏం చెప్పు? వీడికి ఏం చెప్పు? కటింగ్ అయ్యేవాడు ఏం చేస్తాడో పెంచుకుంటాడు. ఎలా ఉందంటే ఒకటి చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది, ఏసారి చదువుతుంటే దగ్గరికి స్తోత్రం. ఇంకొకటి చూడండి, ఒకటి అడుగుతాడు బండి, నేను చూస్తూ ఉంటాను. నేను బుల్లెట్ కానీ ఆ బుల్లెట్ కొనే అదే కదా సౌండ్ ఎక్కువ వచ్చేది, సౌండ్ బాగా వస్తుంది కదా. ఈవిడు కండలు బాగా తరగాలి, ఇలాగంటాడు, ఇలాగంటాడు, ఇలాగంటాడు. అలాగంటలో ఏం చేస్తాడు? ఈ కండలు బాగా కనబడతాయి ఎవరికి? ఆడవాళ్ళకి, వెళ్ళేవాళ్ళకి. అబ్బా ఎంత కండలు తీరున్నాడో, ఈ కొరణ చేసుకుంటే బాగుంటుంది పెళ్ళి. అవునండి, ఆ కండ తిరుండే చేసుకుంటుందట. పడిచేళ్ళు అమ్మా మీరు నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి చెప్తుంది బైబిల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడగక్కర్లేదు, మీరు బైబిల్ని అడగండి వెళ్ళి. అమ్మా ఎవరిని? బైబిల్ దగ్గరికి రండి, బైబిల్ తిరగండి, చదవండి. చదువుకున్న వాళ్ళు నువ్వు ఎలా నడుచుకోవాలో, ఏం చెయ్యాలో, నువ్వు సహవాసం ఎవరితో చేయాలో, పెళ్ళి ఎలాంటి వాళ్ళు చేసుకోవాలో, ఎలాంటి మగవుని చేసుకోవాలో, ఎలాంటి ఆడదాన్ని చేసుకోవాలో దేవుడే చెప్తాడు. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. లోకము ఎంత భయంకరంగా ప్రయాణం చేస్తుంది. ఇంకో వచనం చదువుతాను మీకు. రోమాపత్రికలకు రండి ఒకసారి. రోమాపత్రిక. ఇవన్నీ కూడా మీకు కావాలంటే పెన్నుతో రాసుకోండి, ఒక కాగితం తీసుకొని. అయ్యగారు ఏం చెప్పారు అనుకుంటే నువ్వు గుర్తుండవు, మర్చిపోతావు. రోమాపత్రిక 1వ అధ్యాయం 26 నుంచి. రోమాపత్రిక 1వ అధ్యాయం 26 నుంచి. ఏంటంటే స్త్రీలు సైతం స్వాభావికమైన ధర్మము విడిచి స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మాన్ని విడిచి పురుషులతో, అదిగో నేను చెప్పిన మాట రాశాడు చూడండి అక్కడ, పురుషులు అవాచ్యమైనది చేయుచు కామ తప్తులైరి. ఈరోజు దేశంలో ఏం జరుగుతుందంట? కామం ప్రేమ కాదు అది. అమ్మా కామాన్ని ప్రేమ అనరు, ఏమంటారు? కామం అంటే
ఆశ తీర్చుకోవటం, బెమ తీర్చుకోవటం, కోరిక తీర్చుకోవటం. ఎవరో వద్దు. బైబిల్లో దావీదు కుమారుడా ఎవరైనా? దావీదు కుమారుడు 2 సమూయేలు 13వ అధ్యాయంలో కనబడతాడు మనకి. ఆ పేరు గుర్తురాట్లేదు నాకు సరిగ్గాని. సొంత చెల్లెలతో విచారం చేశాడు, తామారుతో. తామారు, అమ్నోను, రైట్, బాగా గుర్తు చేశారు. ఎవరో పాపం చేసిన తర్వాత ఏం చేశాడు? ప్రేమించి ఇంట్లో పెట్టుకున్నాడా? ఏం చేశాడు? ద్వేషాన్ని చూపించాడు. దాన్ని ఏమంటారో? కామం. సొంత చెల్లెలే అంటే భార్యలు చాలామంది ఉన్నారులేండి దావీదుకి. అందులో 2వ భార్య, 3వ భార్య, ఏ భార్య కొడుకో తెలదాం, కూతురు తెలదాం, తామారు. ద్వేషాన్ని పురుకొల్పి ఈ పనికిమాల దాన్ని గంటేంటి తీసిమాడు దూరంగా, నా దగ్గర కనబడవద్దని చెప్పండి అన్నాడు. అంటే ఇప్పుడు కామం ఏమైపోయింది? ఇప్పుడు కోపం కాదు, కక్ష రేపింది. ఎవరు రేపింది? కక్ష, ద్వేషాన్ని రేపింది. అప్పుడు దాకా అమ్మాయి కావాలి అన్నాడు, పాడు చేశాడు చెల్లిని పాడు చేసిన తర్వాత ఆమె మొక్క చూపించొద్దని కింటేశాడు. దీన్ని ఏమంటారో? కామం. అందుకే ఈ అమ్నోను దావీదు కొడుకుల్లో పెద్దోడు, ముందుగా పుట్టినాడు. అయితే జ్యేష్ఠం తక్కువ పొందుకోకుండా భ్రష్టుడైపోయి చివరికి చచ్చిపోయింది. కొన్ని ఎవరు చేస్తారో మనమే చేసుకుంటూ ఉంటాం. సహనం లేక, ఓర్పు లేక, యవ్వనేచ్ఛను కంట్రోల్ చేసుకోలేక. చాలా జాగ్రత్త. నీవు కరెక్ట్గా దేవుళ్ళు నిలబడాలంటే అమ్మా, అమ్మాయిలకి అబ్బాయిలకి చెప్తున్నాను, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని బాగా క్షుణ్ణంగా చదవాలి. ఏమీ కాదు, తెల్లాలి ఎదురంటే టీ తాగడం, కాఫీ తాగడం, టిఫిన్ చేసేయడం కాదు. లేచిన వెంటనే కాంతితో ప్రార్థన చేసుకుని ఒక అరగంట వాక్యం చదువుకో. ఆ రోజంతా నువ్వు ఎలా బతకాలో చెప్తుంది వాక్యం. చూపుతాడు దేవుణ్ణి. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. నీవు ఎలాగ జీవించాలో నీ జీవితాన్ని మారుస్తుంది వాక్యం. మీ అమ్మ నాన్న కాదు, వాళ్ళకి ఏం తెలుద్దాం, వాళ్ళు ఏం చెప్పలేరు, నీకు ఏమి చేయలేరు. వాళ్ళు పనులు చేసుకుంటారు. కానీ నువ్వు ఖాళీ కాబట్టి కనీసం ఒక అరగంట అయినా దేవుని వాక్యం చదివితే నీ మైండ్ తిరగబడిపోద్ది. నీవే చెప్తావు చాలామందికి. నేను దేవుడు బలపరుస్తాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఇది ప్రేమ కాదు అని దేవుని లేఖనం మనకి గుర్తు చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే అమెరికా దేశంలో కాంట్రాక్ట్ పెళ్ళిళ్ళు తెలుసా మీకు? కాంట్రాక్ట్ పెళ్ళి అంటే ఏంటో? నేను చేసుకుంటున్నాను 3 ఏళ్ళే కాపురం చేస్తాను నీతోటి. 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత నీ దారి నీదే, నా దారి నాదే. ఇండియాలో ఉంది పెళ్ళి, చూసామండి. మరి చెప్తే తీస్తారండి. ఈ పెళ్ళి ఇండియాలో ఉందా? ఇంకా దగ్గర 5 రకాల పెళ్ళిళ్ళు రాశాను నేను డైరీలో రాశాను. బాల్య వివాహాలు విన్నావా విజయ్? జాతకి వింటాడు. బాల్య వివాహాలు అంటే ఆ అమ్మాయికి ఏం 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉంటాయి, ఆ పెళ్లి కొడుకు ఏమిటి 70 ఏళ్ళు ఉంటాయి. అంటే ఏంటి? ఆస్తి కోసం బలవంతమైన పెళ్ళిళ్ళు. ఇంకా ఒప్పుకోవాల్సిందే, కాదంటే కుదరదు. ఇంకా ఊరుకోరు. బలవంతమైన పెళ్ళిళ్ళు.
బాల్య వివాహం అంటేనే కేసు అసలు. అమ్మాయి 15 ఏళ్ళ వయసులో పెళ్లి చేసేసారనుకో, అక్కడ తీసుకెళ్తారు ముందు. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు ముందు తెలుస్తని. అందుకు ఇలాంటి పెళ్ళిళ్ళు ఎవరు తెలియకుండా కాముగా చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల. దేవుని స్తోత్రం. స్వయంవరం కొన్ని పెళ్ళిళ్ళు అంటే ఈ పెళ్లి ప్రసంగం కాదులే, చెప్తున్నాను మీకు. ఏవారం? స్వయంవరం అంటే గిఫ్ట్ ఏదో పెడతాడు అక్కడ. వయసుతో నిమిత్తం లేదు, అందంతో నిమిత్తం లేదు. ఎవడా చేశాడంటే చేసేవలసిందే పెళ్ళి. ఇంకా వాళ్ళు ఓకే నిలబడతారో కూలిపోతారో మనకేం తెలుద్దాం. శ్రీరాముడికి చరిత్రలో 15 ఏళ్ళంట, సీతకి 25 ఏళ్ళంట. తెలుసా మీకు? రాముడికి 15 ఏళ్ళు, సీతకేం 25 ఏళ్ళు. ఎన్నేళ్ళు పెద్దదే? ఆ పెళ్లి చూసి ఏమనుకుంటా, అయ్యి బాబా సీతాదేవి ఎంత మంచిదో. చరిత్ర అంతా చెబితే ఇలాగ ఉంది మరి చరిత్ర అంతా. దేవుని స్తోత్రం. ఇకపోతే కొన్ని రాక్షస పెళ్ళిళ్ళు ఉంటా. ఏం పెళ్ళిళ్ళు? నిజంగా రాక్షసే. ఎవరో భర్త రాక్షసు అయిపోతాడు, అత్తగారు మాంగారు రాక్షసులు అయిపోతారు. ఏయ్ నేను చెప్పినాడు వింటావా? చంపేస్తావు, లేకపోతే ఇంట్లో పెట్టి నిన్ను. రాక్షసులు కదా మరి వాళ్ళు. పెళ్ళి అయిన దాకా పెళ్లి చేస్తారు, అయిపోయిన తర్వాత ఏమైపోతారు రాక్షసులు. నేనంట జలగలన్నమాట. అంట కట్టం కోసం అమ్మాయి ప్రాణం తీసేసి పరిస్థితులు ఎన్ని జరిగాయి దేశంలో? చాలా జరిగాయి. పరిశుద్ధ వివాహం అనేది మాత్రమే యోగ్యమైన పెళ్ళి. ఏ పెళ్ళి? పరిశుద్ధమైన వివాహం. రిజిస్ట్రేషన్ పెళ్ళి లాంటిది క్రైస్తవ పెళ్ళి అంటే. దీని సర్టిఫికెట్లు ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి. గాలి పెళ్ళి లాంటిది కాదు ఇది. నూరు ముసుగుపోవడానికి మామూలు పెళ్ళి కాదు ఇది. పంతులు చేసి పెళ్ళి ఒరిజినల్ పెళ్ళి కాదని అడిగితే, పంతులు చేసి పెళ్ళిళ్ళు ఒరిజినల్ కాదు, లెక్కలే ఉండవు వాళ్ళకి, సర్టిఫికెట్ ఇవ్వరు అసలు వాళ్ళు. కానీ మనోడికి ఆ పెళ్ళిళ్ళే కావాలి. ఏ పెళ్ళిళ్ళు? పంతులు పెళ్ళిళ్ళు పెద్ద ఇష్టం. సరే ఆ గొడవ తెలియకుండా దేవుడికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. ఇంకా దేశంలో ఎన్నో పద్ధతులు ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి. కొన్ని మాటలు ప్రభు చెప్తున్నాడు వాక్యంలో. అవి 2-3 మాటలు మీకు చూపించి నా వాక్యాన్ని ముగిస్తాను. ఇంతకీ అమెరికాలో ఉన్న కాలిఫోర్నియా ఎందుకు తగలబడుతుంది? ఇది దేవుని ఉగ్రత అంటాకి ఏ విధమైన డౌట్ లేదు. కీర్తనలు 48వ కీర్తన చూడండి ఒకసారి. 148వ కీర్తన 8 నుంచి 148. ఏమా కలిపేకండి అలాగా. అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, అంటే అన్నీ ఏం చేస్తున్నాయి అన్నమాట? ఎవడు స్తుతించట్లేదు. మానవుడికి ఏర్పాట్లు అన్నీ వచ్చేగలితే బాగా ముద్దయిపోతాడు. కొనుకనే సేఫ్టీ అనే ఏర్పాట్లు అన్నీ చేసుకోగలితే ముద్దయిపోతాడు ఒకడు. ఆడవాళ్ళు మగవాళ్ళు అంతే. అంతకుముందు టైంకి వస్తారు, ఈ ఏర్పాట్లు అన్నీ ఎక్కువైపోతారు. ఏమైపోతారంటే టైంకి రారు. కారణం ఏంటి? ఎత్తారు, తేవలేదు, నాకు నువ్వు వెళ్ళిపో. ఎప్పుడు తగులుతుంది నీకు? 11కో 11:30కో తగులుతుంది నీకు. అంటే నువ్వేం చేస్తున్నావు దేవుడికి? చెప్పరా మీరు? చెప్పండి. నీ ఇష్టం వచ్చిన టయానికి వచ్చి నువ్వు దేవుడికి ఏం దెబ్బ కొడుతున్నావు? దేవుడు నేను కొట్టలేడైనా? ఏమా కొట్టాడా? ఏమీ లేనప్పుడు టైం ప్రకారంగా చర్చకొచ్చావు నువ్వు.
ఈ పొడిసులు ఏం చేస్తారు కానీ చాలాసార్లు చెప్తున్నాను వీళ్ళకి. ఆరాధనకి 12 గంటలకు వస్తారు వీళ్ళు, 11:30కే. పిల్లలకు పాలు ఇస్తారో, కుండ కడుగుతారో, తోముతారో, అన్నం సైజుతారో, చేపల కూర టేస్ట్ వేసిపోతారో. భలే కోపం వస్తుంది, నాకు నవ్వుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చి టైం చూస్తే భలే వండిపో బొల్లు పండిపోతుంది కలిగిపోతుంది. ఉత్తరాలు టైంకి మొన్నే చెప్పాను మీకు. ఏం చేస్తారో చూద్దామంటే 11:30కి వచ్చారు మన ఆదివారం. మీరు అయ్యగారు చెప్పారు కాబట్టి చేయకూడదు, ఏం చేయకూడదు. అయ్యగారు చెప్పారు కాబట్టి ఆ పని చేయకూడదు. మన ఇష్టమైనట్టుగా మనం వెళ్దాం. నీకు ఏమంటే భయం లేదు నీకు? ఏమమ్మా కూడా చెప్పండి. దేవుడంటే అంటే క్రమం అంటే చాలామందికి నచ్చదు, అక్రమం నచ్చుతుంది. క్రమం లేని వాళ్ళు అక్రమంలో ఉంటారు. అర్థమైందా? మిమ్మల్ని కాదులే అంటుంటా, ఇవాళ చెప్తున్నాను. నందపూడి సంఘంలో ఎవరి పెళ్ళి ఎప్పుడు వస్తారో తెలుసా మీకు? 10 గంటలకు చర్చిలో ఉంటారు కరెక్ట్గా మొత్తం అందరూ. అందుకు ఎదర సీటు దొరకదా వాళ్ళకని ఎదర ఎవరి పిల్లలు కూర్చుంటారు. ఒకసారికి నందపూడి వెళ్ళి చూడండి, మీకు కనపడుతుంది. పెద్దోళ్ళు కూర్చోవాలంటే అది కుర్చీ దగ్గర నుంచే ఖాళీ దొరుకుతుంది అవతలకి. అలాగే వీళ్ళు మాత్రం ఖాళీ ఎవరు, ఎదరేళ్ళే కూర్చుంటారు. మనోళ్ళు ముసలోళ్ళని వెనకాల కూర్చోమని, మనోళ్ళు చేసి పని ముసలోళ్ళని ఎదరు కూర్చోమని వీళ్ళు చివరికి వెళ్ళిపోతారు. మన పేసన ఇది. ఏ పేసన? నందమూడి తంగులో పేసనది. మనోళ్ళు పేసన ఏంటంటే ఆ కడకి వెళ్ళిపోవాలి ముసలోళ్ళు లేక. సిగ్గులేదు మీకు అసలు. ఇది మీకే చెప్తున్నాను. చేతులు దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడైనా కదా క్రమం అవుతారు. నేను చెప్తున్నాను. ఇంక చేయకపోతే మీ ఇష్టం, మీరు ఏం చేస్తారు చేయండి. దేవుని స్తోత్రం. గబగబ టిఫిన్ చేసేసి టీ తాగేసి వచ్చేచ్చు కదా. అప్పుడు దాకా ఏం చేస్తారా? 12 ఏళ్ళ బాలకుమార్తెలు అయ్యి వీలైతే మేకప్ అయ్యి, ఇంకా చెప్తే కోపం వచ్చేద్దాం. అది మీకు ఆశీర్వాదం కాదు. ముందొస్తేనే పాటలు వస్తాయి, పాటలు నేర్చుకోవచ్చు, వాక్యం దొరుకుతుంది. మీరు వచ్చినప్పటికి ఏం దొరుకుతుంది చెప్పరా? వాక్యం సగం అయిపోతుంది. వాక్యం ఉంటే సగం అయిపోతుంది. అప్పుడు వచ్చేసి ఒప్పుడుగా కూర్చుంటారు ఏదో మూలనే. ఏమి నేర్చుకుంటారు అక్కడ? మీరు ఏమి లేదు మీరు నేర్చుకునేది. దేవునికి స్తోత్రం. వచ్చేసి ఎదరికి వచ్చేసి పాట పాడేసిన మీద పెద్ద గొప్ప కాదు. పాట పాడుతున్నావు తప్పులేదు. నీ పాట కాదు, ఇక్కడ చెప్పే వాక్యనాలు నువ్వు ముందు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇక్కడ చెప్పే వాక్యనాలు నిన్ను పాట పాడేసి చూడండి వినే ఉండాలని అంటాం కాదు. వాక్యం ఉంది. నీకు ఆకలి లేకపోతే దప్పిక లేకపోతే నువ్వు చర్చికి ఎందుకు వచ్చినట్టు? మీకోసమే చెప్తున్నాను బుద్ధి. నేను రోజా కోపం అవుతుందా? కోపం సాధారణంగా రాదులే వీళ్ళకి. కోపం రాదు రైటే. నేను చెప్పిన మాట బట్టి దిద్దుకుని అసలు రేపు చూద్దాం నేను ఇంటికి వస్తాను. మొత్తం బాగానేతారు ఇప్పుడు రేపు ఇలా చెప్పు. నేను దేవుని స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. క్రమం ఉండాలి. దేవుని సంధికి రావటం అన్ని చోట్ల క్రమం చూద్దాం. హాస్పిటల్కి డాక్టర్ గారికి చూపించుకోవాలనుకో, పేషెంట్ ఎప్పుడు వెళ్తాడు అక్కడికి? తీరిగ్గా 1 గంటకి వెళ్తానంటే ఆ రోజు అక్కడే నువ్వు. అవునా? ఇప్పుడు ఆసుపత్రి అపాయింట్మెంట్ ఎలా ఉంది? ఇప్పుడు నువ్వు 9 గంటలుగా సీట్ తీసేటోడు పాటర్ గారు 11 గంటలకు వస్తాడే డాక్టర్ గారు. అవునా? అయ్యగారు వాక్యం చెప్పినప్పటికి వెళ్దాంలే అనుకుంటే నీ పని ఇలాగ అవుతుంది. ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఏముండాలి మరి? ఆసక్తి లేకపోతే మనకి ఏమి కూడా దొరకదు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. తుఫాను, వడగండ్లు, ఆవిరి, గాలి, వర్షం, అగ్ని, నీరు, దేవదారు వృక్షాలు కూడానమ్మా. ఈ చిత్రం కాబట్టి ఊరుకోమ్మా ఇస్తారు.
దేవదారు చెట్టులో ఆరాధన చేతనేడు దేవుణ్ణి. నువ్వు లేని దేవదారు చెట్టు ఆరాధన చేత నువ్వేం చేయాలి? చివరికి వెళ్ళిపోయి పేలు చూసుకోవాలా? ఏం చేయాలి? చివరికి వెళ్ళి పేలు చూసుకోవాలా? పక్కడితో కౌరులు పెట్టుకోవాలా? మా దగ్గర పెట్టుకోవాలా? మన వాళ్ళకి ఎంత చెప్పినా పనే చేస్తారు. చివరికి వెళ్ళి వాళ్ళు వాక్యం అన్నారు నాకు ముందే తెలుసు. వినేవాళ్ళు ఉంటారు అక్కడక్కడ. ఎదర వెళ్ళటం ఖాళీ లేక ఇరకడం అయిపోయి అక్కడ కూర్చొని పాపం జాగ్రత్తగా ఉంటారు కొంతమంది. ఎక్కువ శాతం ఉండరులే, వెళ్ళట్టు తక్కువే ఉంటారు. ఎక్కువ శాతం కబుర్లు చెప్పుకునే వాళ్ళు ఉంటారు అక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి యోబు గ్రంథం తీయండి. ఈ మాటలు చదివి కొంచెం చాలా విషయాలు ఉన్నాయి. నేను 2 వచనాలు చదివించేసి నేను ముగిస్తాను. యోబు గ్రంథం 37 అధ్యాయం తీయండి. యోబు గ్రంథం 37 13 నుంచి. ఆయన వల్ల నడిపించబడినవై ఇక్కడ మాట చెప్తున్నాడు పైన, మెరుపులు మేఘాలు సంచారం చేయును, ఆయన వాటికి ఆజ్ఞాపించిన యావత్తు నెరవేర్చును. ఇంకా పైన ఎక్కడ ఆయన వల్ల నడిపించబడి అనే మాట ఎక్కడ చూడండి. కనపడే వాళ్ళు చదవండి. అదే చదువు, అదే అడుగుతున్నాను నేను. ఎన్ని వచనం? అయ్యి బాబా, వచనాలు కూడా కనపట్లేదని బాబు వీళ్ళకి. ఎన్ని వచనం అది? చదవండి ఇప్పుడు. ఆయన వల్ల నడిపించబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘమును సంచారము చేయును. ఆయన వలన నడిపించబడి. ప్రకృతి అంతా ఎవరు నడిపిస్తున్నారు? మేఘాలను నడిపించేది ఎవరో? వర్షాన్ని నడిపించేది ఎవరో? మెరుపులు పుట్టించేది ఎవరో? ఉరుములు పుట్టించేది ఎవరో? దేవుని వలన నడిపించబడినదై. మనం ఎవరి వల్ల నడుస్తూ ఉంటాం? మనుషుల వల్లే. పాయింటే. దేవుడు వలన నడిపించి ఒప్పుకోమ్మాను. ఆకాశము భూమి నడిచింది కానీ దేవుడు అని నేను మాత్రం నన్ను అలాగా. ఆకాశం కంటే భూమి కంటే నేను చాలా పెద్దదాన్ని, గొప్పదాన్ని, పవర్ అయిన దాన్ని, జ్ఞానం కలదాన్ని. దేవుడికి ఎదురు సమాధానం చెప్తాం మనం. ఈ భూమికి డ్రైవర్ ఎవరో? దేవుడేనా? ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిందా భూమి? ఏమో యాక్సిడెంట్ అయిందా ఎక్కడన్నా? యాక్సిడెంట్ అవుతున్నాయి కొన్ని చోట్ల. అదే మరి యాక్సిడెంట్ ఏంటి? భూకంపాలు, లావా, ఎగబడి పైకి వచ్చి కాల్ చేస్తుంది. దేవుని ఆజ్ఞ లేకుండా లావా రాదో, దేవుని ఆజ్ఞ లేకుండా భూకంపము రాదు, దేవుని ఆజ్ఞ లేకుండా తుఫాను రాదు. దేవునికి స్తోత్రం. సునామీ కూడా రాదు. మన 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 ఆంధ్రప్రదేశ్ సునామీ ఉందంటారు ఈ సంవత్సరం. భయమేస్తుందా? మన ఆంధ్రప్రదేశ్ కంటే సునామీ ఉందంట. మరి ఏమో సెల్ ఫోన్లో చూపించాడు. సునామీ ఉందంట. ఏమో ఉంటే ఉండొచ్చు. దేవుడికి దూరంగా చల్లారిపోయిన వాళ్ళకి అలాంటి వస్తే కానీ బుద్ధి లేదు. మరి చాలా దేశాలకు సునామీ వచ్చింది. సునామీ అంటే ఏంటి? సముద్రంలో సునామీ. ఇంగ్లాండ్ ఇండోనేషియా వచ్చిందో సారి.
2,50,000 మంది లాక్కిపోయింది సముద్రం లోపలికి. ఎంతమంది? 2,50,000 మంది మొత్తం కనబడలేదు ఇంకా అసలు. బలం, ఆ సునాముకున్న బలం ఎవరిచ్చారు? దేవుడు. దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఆ సునాముకి ఇచ్చిన బలం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చాడు సముద్రానికి, అగ్గికి, గాలికి. నువ్వెలాగిస్తున్నావో ఆజ్ఞ ఇంట్లోనూ? మగవాళ్ళు ఆజ్ఞ అంటారు, నేను సాయంత్రం వచ్చేనడికి ఇదంతా క్లీన్ అయిపోవాలి, ఆగిందంటే మొదలు ఊరుకోరు అంటాడు భర్త. ఇంటికి వెళ్తాను అమ్మా ఇప్పుడు ఇచ్చారా ఆజ్ఞ? మీరు వెళ్ళదా? మనం పిల్లలకి ఆజ్ఞ ఇస్తాం, ఈ పని అయిపోవాలి. దేవుడు కూడా అలాగే ఇస్తున్నాడు ఆజ్ఞ. ఎవరికే? సముద్రానికి, గాలికి, అగ్గికి. అగ్గి కనుక వచ్చిందంటే తుడిపే. ఇంకా అమ్మా ఈ తుడుపు కాదు. ఏ తుడుపు? తుడిచేతనని చెప్పాడు చూసారు దేవుడు, ఆ తుడుపు కాదు. ఏ ప్రాంతాన్ని దేవుడు పంపించాడు మొత్తం క్లీన్ అన్నమాట. ఇంకా శుద్ధి అయిపోద్ది. ఇంకా ఒక్క మొలక మొలదు. ఇంకా అక్కడ లోకములో తుఫాను కంటే, అగ్గి కంటే, నీటి కంటే, వాయుగుండాల కంటే, ఇంకా జలప్రలయం కంటే బాగా శుద్ధి చేసేది ఏంటి చెప్పనా? అగ్గి. అగ్గి పట్టుకుందంటే ఇంక వదలదాం. నాశనం మొత్తం. ఇదంతా ఏంటమ్మా? దేవుని ఉగ్రత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఈ అధ్యాయంలో, ఈ 37 అధ్యాయంలో ఏమంటాడంటే, తర్వాత 38లోకి వెళ్దాం ఒకసారి. 38, 34 చూడండి. 38, 34. చాలు. ఈ 32 నుంచి చూడండి. వాటి కాలంలో నక్షత్రరాశులు వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటికి ఉప నక్షత్రాలను నువ్వు నడిపించగలవా? ఆకాశ మండలపు కట్టడలు నువ్వు ఎరుగుదువా? ఈ నడిపించిందంతా ఎవరు మరి? దేవుని ఆజ్ఞ. సూర్యుడు దేవుని శాసనం, చంద్రుడు దేవుని శాసనం, మేఘాలు దేవుని శాసనం, ఎండ దేవుని శాసనం. ఇంకపోతే చలి దేవుని శాసనం కాదనుకున్నావా? దానికి అదే వచ్చేయలేదమ్మా చలి. దేవుడు పంపిస్తున్నాడు. చలి లేకపోతే ఉపయోగం లేదు. తెలిసినా చలి వచ్చేది బాబు దరదలు ఆడిపోన్నాం, కానీ చలి రావాలి. చలి ఉండాలి, ఎండ ఉండాలి, గాలి ఉండాలి, వర్షం ఉండాలి, ఎండ కాయాలి. దేవునికి స్తోత్రం. వీటి ద్వారా మన సృష్టికి ఎంతో మేలు అనేది ఉంది. చాలామంది అనుకుంటారు, నాకు చలి రాకూడదు, జ్వరం రాకూడదు, పులపురం రాకూడదు, తలపోటు రాకూడదు. ఏం రాకూడదు? తలపోటు రాకూడదు అనకూడదు. ముక్కు ఎప్పుడు నిరంతరం ఒకేలాగానే ఉండాలి, ఏమి రాకూడదు. అమంతంగా ముక్కు గాలి వెళ్ళకూడదు లోపలికి, అనుకోకూడదుగా. గాలి ముక్కులోకి వెళ్ళకూడదు అనుకోవచ్చు కదా. బతుకుతావా ఏమ్మా? పూర్వం అక్కడంట ఏది చేసినట్టు ఎందుకు చెప్పను, టైం పాస్ అవుతుంది. ముగిస్తాం. చేతులు దేవునికి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. నివాస యోగ్యముగా ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడిపించబడుతుంది ఈ భూమి. ఆయనే దీనికి మాస్టారు, ఆయనే దీనికి డ్రైవరు, ఆయనే దీనికి లెక్చరరు, టీచరు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ప్రతిదీ భూలోకంలో నడుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట ఎంతవరకు వింటున్నాం మనం? ఎంతవరకు లోబడుతున్నాం? ఎంతవరకు ఆయన కనపరుస్తున్నాం? ఏమైందమ్మగా తిరుగుతుందా?
ఎంతవరకు ఆయన నామాన్ని ఆరాధన చేస్తున్నాం, లోబడుతున్నాం? దేవునికి మనం లోబడాలి, ఆయనకి తల వంచాలి. ఆయన యందు భక్తి కలిగి మనము ఈ రోజున దేశంలో జీవించాలి. దేవునికి స్తోత్రం. ఎవళ్ళని తిరుగుబాటు చేస్తే ఎక్కడ పెట్టాలో దేవుడికి తెలుసు, వాళ్ళు ఎక్కడ పెట్టాలో దేవుడికి తెలుసు. ఆడదైనా మగోడైనా సరే, సైంటిస్ట్ అయినా సరే, మేధావి భూస్వామైనా సరే, దేశమంతా కొనేసిన గొప్ప మేధావి అయినా సరే, ఎక్కడ ఎవరిని పెట్టాలో దేవుడు అక్కడ తప్పనిసరిగా పెడతాడు. అందులో తిరిగి లేదు. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాను మీకు ముందు? దేవుడనే మాట రాలేదు వాళ్ళకి, ఆ సినిమా హీరోలకి, సినిమా హీరోయిన్లకి. దర్శకత్వం చేసిన వాళ్ళు మేకప్లు రాసుకుని, డబ్బులు బాగా ఉన్నాయి కదా, లక్షలు కోట్లు వస్తున్నాయి చేతిలోకి. దేవుడు ఎక్కడ కనపడతాడు ఇంకేళ్ళకి? అమ్మా కనపడతాడా? కనపడ్డావు. దేవుడు సున్నారా అన్నాడు, అన్నాడంట ఒకడు. సున్నా దేవుడు ఆడు చూపించాడు. దేవుడు చూపించాడా? పరు అన్నాడు ఒకసారి, యెహోవా ఎవడో ఏంటి? యెహోవా ఎవడో నేను ఎందుకు పంపించాలి? నేను పంపలా. యెహోవా ఎవడో చూపించాడు దేవుడు పరువుకే. చూపించాడా? ఎలా చూపించాడు? ఎర్ర సముద్రాన్ని చీల్చేశాడు అంతే. 40 లక్షల జనాభా అవతలకి వెళ్ళిపోయారు. పరో 500 రథాలతో బయలుదేరాడు. ఎన్ని రథాలు? ఆ రథం చూసి ఆశ్చర్యపోతారా మీరు? ఒక్క చక్రం 10 మంది లేపలేరు. మనం రథచక్రం 10 మంది ఏకమై మోపలేరు. దాన్ని అంత బలు పరుగుగా ఉంటాయి దాని చక్రాలు. ఐగుప్తు దేశంలో తెలివి తక్కువలు కాదు, ఆజానుభావులు, ఎత్తైన మనుషులలో. రంగు చెప్పమంటావమ్మా? రంగు చింతపండులాగా ఉంటారు. ఏం చింతపండు? కొత్త చింతపండు కాదు, పాత చింతపండు చూసారు ఎప్పుడన్నా మీరు? అంత నులుపంటాడు. ఎవరో ఐగుప్తీయులు అంటే వాళ్ళు నవ్వితే పొళ్ళే కనపడతాయి, ఇంకేం కనపడతాయి? ఏం కనపడతాయి? పొళ్ళే కనపడతాయి, ఇంకేం కనపడతాం. అంత ఎత్తైన మనుషులు ఏమయ్యారు? నడి సముద్రానికి వచ్చేటప్పటికి మోషే కర్ర చూపించాడు. మోషే కర్ర చూపించో ప్రభువా చూపించాడు. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు నుంచి వెనకాల నుంచి ముందు నుంచి మొత్తం అంతగా వచ్చేయండి సముద్రం. ముంచేసింది అంతే, ఒక్కడ బతకలేదు. ఇప్పుడు 500 రథచక్రాలు దొరికాయండి ఇప్పుడు ఎర్ర సముద్రంలో. ఇప్పుడు ఏంటి 500 రథచక్రాలు, కొన్ని రథచక్రాలు దొరికాయండి ఇప్పుడు. దాని మీద ఐగుప్తీయులు భాషతో రాస్తారండి లిపి. ఏంటి లిపి? ఎక్కడికి దాన్ని చూస్తే ఐగుప్తు దేశంలో వ్రాయబడ్డ లిపి. టెంటిస్టులు కనిపెట్టారంట, ఫలానా దేశంలో యెహోవా దేవుడి ద్వారా ఎర్ర సముద్రం చీల్చాడంట వాళ్ళ దేవుడు. అప్పుడు కొట్టుపోయేది రథాలు, అవే తప్ప వేరే కాదు అని చెప్పేశారు వాళ్ళు. దేరా పరిశుద్ధ గ్రంథానికి ఎంత చరిత్ర ఉందో తెలుసమ్మా? లోకంలో పురాణాలకు ఏమి చరిత్ర లేదు, కానీ బైబిల్కి గొప్ప చరిత్ర ఉంది. దేవుని స్తోత్రం. కాదంటకు ఎవడు సరిపోడు. అందుకే ఈ గ్రంథం నేటికి చిరస్థాయిగా నిలిచింది. ఈ గ్రంథం నాశనం అయిపోవడానికి అధికారం ఎవ్వడికే లేదు అసలు. అందుకే దీన్ని జీవగ్రంథం అన్నాడు. దీన్ని దేవుని స్తోత్రం. అందుకు మనము ఈ రోజున ముగిస్తున్నాము. దేవునికి లోబడదాం. కొత్త సంవత్సరంలో నీకు ఇచ్చిన అందాన్ని బట్టి, చదువుని బట్టి, విద్యను బట్టి, జ్ఞానాన్ని బట్టి, బలాన్ని బట్టి ఏం చేయాలి? యేసయ్య నామాన్ని మహిమపరచాలి. మహిమపరచకుండా ఉన్న హేరోదు ఏమయ్యాడు? అక్కడ పురుగులు పట్టి చచ్చాడంతే. దేవుని మహిమపరచినోడు ఎవడైనా అంతే. ఏ రోజు రాజా చనిపోయాడంటే ఈ భూలోకంలో ఉన్నవాడు ఎవడైనా బతుకుతాడు అసలు? ఏ రోజు మామూలుడా? గొప్ప పేరుగాంచిన రాజు రాజ్యము కోసం కొడుకిల్లే చంపేశాడు, భార్యనే చంపేశాడు, బాంబర్దనే చంపేశాడు. ఎవరు? దేనికోసం? సీటు కోసం అమ్మా, సీటు కుర్చీ. ఈ రోజున ప్రభుత్వాలు అదే జరుగుతుంది. ఆ పనికిమాలు కుర్చీ ఒక ఇన్యాసాలు వెళ్తున్నాడు దేశంలో ఈ రోజున. మనిషి రాజ్యం ఏదైనా
కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా ఇంకోడైనా ఎంత భయంకరమైన కార్యాలు చేస్తున్నారు ఆ సీటు కోసం. అందుకు దేవుని మాట విని లోబడి ప్రార్థించి ప్రభులో కొనసాగం. అట్టి భాగ్యం ప్రభు మన అందరికీ దయచేయను గాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరు నిలబడండి, లేచి చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.